మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ. ఈ సినిమాకి ట్యాగ్ లైన్గా మిస్టర్ బచ్చన్ సినిమా చూస్తే నువ్వు సచ్చన్ అని పెట్టింటే నిజంగా ఈ సినిమాకి యాప్ట్గా ఉండేది. చూసాం భయ్య, ఈ సంవత్సరం చాలా దరిద్రమైన సినిమాలు చూసాము. మొన్న ఇండియన్స్ 2 చూసినప్పుడు ఈ సినిమా కంటే దరిద్రమైన సినిమా ఈ సంవత్సరం చూడమనుకున్నాము, కానీ వీఆర్ వెరీ రాంగ్. మిస్టర్ బచ్చన్ సినిమా చూసేటప్పుడు ఇండియన్ 2 చాలా మంచి సినిమా అనిపిస్తుంది. అంత దారుణంగా తీశాడు మన హరీష్ శంకర్. సినిమాలో ఒక్కటంటే ఒక్క సీన్ కూడా బాగుండదు. ఎప్పుడు చూసినా లేకి డైలాగులు, లేకి సీన్లు, దీంతోనే సినిమా మొత్తం ఫీల్ చేశాడు. రైడ్ అనే ఒక సినిమాని తీసుకుని వచ్చి దాన్ని గబ్బు లేపి ఏదేదో చేసి మన మొహాన సరే మీకు ఇజ్జాలే అనుకున్నట్టు ఒక సినిమా తీసి పెట్టాడు. ఈ సినిమాలో మనల్నే అనుకుంటా ఒక డైలాగ్ ఉంటుంది, జనాలకు సిగ్గు లేదురా, అర్థం కాకపోయినా వింటూ ఉంటారు అంటారు. ఆ డైలాగ్ మనల్ని చూసే చెప్పినట్టుంది. మనకు సిగ్గు లేదు కదా, వీళ్ళు తీసే సినిమాలని చూస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇలాంటి సినిమాలు చూసి మన మొహాన్ వేస్తున్నారు. సినిమా స్టార్టింగ్లోనే అర్థమైపోతుంది, ఓకే ఒక అద్భుతమైన సినిమా మనం ఈరోజు చూడబోతున్నామని. కానీ సరే ఓకే, ఒక గబ్బర్ సింగ్ తీశాడు, ఒక గద్దలగొండ గణేష్ తీశాడు, సరే ఓకే, గబ్బర్ సింగ్ రేంజ్లో లేకపోయినా గద్దలగొండ గణేష్ రేంజో లేకుంటే కొంచెం తక్కువగా ఉన్నా ఓకే అనుకోవచ్చు. కానీ సినిమా చూస్తా మీకున్న ఓపిక మొత్తం నశించిపోతుంది. అంత దారుణంగా ఉంటుంది సినిమా. హీరోయిన్తో హీరో లవ్ ట్రాక్ పెట్టడానికే సినిమా మెయిన్ పాయింట్ని మొత్తం తీసేసి సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ రొట్ట లవ్ స్టోరీతో నింపేశాడు. ఈ సినిమా 90s 80sలో జరుగుతుందని చెప్తారు. ఈ సినిమా 90s 80sలో రిలీజ్ అయినా కానీ ఈ సినిమా ఆడుండదు, అంత దారుణంగా ఉంది సినిమా 90s 80sలో ఉంటారు. కానీ హీరోయిన్లు డిజైనర్ క్లాత్స్ వేసుకొని తిరుగుతూ ఉంటారు, హీరో స్పోర్ట్స్ షూలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు, ఇంకా మన వాళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు. చెప్పడం మర్చిపోయా, హిందీ పాటలు. గబ్బర్ సింగ్ సినిమాలో అంతాక్షరి సీన్ వర్కౌట్ అయింది, చాలా బాగా ఎంజాయ్ చేసాం. దానికని ఏది పట్టే తీసేస్తే మనం చూస్తామా? ఈ సినిమాలో పాటలు ఉంటాయి అంటే సినిమాలో ఉండే పాటలు కాదు, పాత పాటలు అంటే తెలుగు పాటలు కూడా కాదు, హిందీ పాటలు. సినిమా మొత్తం హిందీ పాటలు పెట్టి ఒక సీన్ ఒక పాట, ఒక సీన్ ఒక పాట, ఒక సీన్ ఒక పాట, ఇలా పెట్టి మనల్ని టార్చర్ చేస్తూ ఉంటారు. వీళ్ళు పెట్టిన పాత హిందీ పాటల్లో 1-2 పాటలు తప్ప నేను ఆ పాటలు ఎప్పుడు నేను వినలేదు. వీళ్ళు హిందీ వాళ్ళ కోసం సినిమా తీసారా లేకుంటే వీళ్ళు తెలుగు వాళ్ళ కోసం సినిమా తీసారా నాకైతే అర్థం కాలేదు. మీ పేషెన్స్ని ఎంతగా టెస్ట్ చేయాలంటే అంతగా టెస్ట్ చేస్తారు. హరీష్ శంకర్ గారు హీరోయిన్ బాడీ మీద పెట్టిన ఇంట్రెస్ట్ స్క్రిప్ట్ మీద కొంచెం పెట్టినా కానీ ఒక మంచి సినిమా తీసిండొచ్చు. రవితేజ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మనము వెయిట్ చేస్తున్నాం ఎన్నో సంవత్సరాలుగా, ఒక్కటైనా ఒక మంచి సినిమా వస్తుంది చూద్దాం. ఆయన సినిమా రిలీజ్ అవ్వడం, మనం వెళ్ళడం, డిసప్పాయింట్ కావడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ డిసప్పాయింట్ కావడం, ఇదేనా? ఒక ఆడియన్స్ డబ్బులు పెట్టి సినిమాకి వస్తే కనీసం నువ్వు బాహుబలిలు ఆర్ఆర్ఆర్లు తీయాల్సిన అవసరం లేదు. వచ్చిన ఒక మనిషిని కొంచెం ఎంటర్టైన్ చేసి ఓకే పర్లేదు అనే సినిమానే తీయాలి కదా. ఈ సినిమా 2018లో రిలీజ్ అయిన రైడ్ సినిమా బేస్గా తీసుకున్నారు. మనము వెయిట్ చేస్తూ ఉంటాం, రైడ్ ఎప్పుడు చేస్తారా అని. సెకండ్ హాఫ్ కానీ ఆ పాయింట్ రాదు. వచ్చినాకైనా రైడ్ సిన్సియర్గా చేస్తారా? చెయ్యరు. దాంట్లో కామెడీ, వాళ్ళ ఇంట్లో కామెడీ, వాళ్ళందరినీ కామెడీ. ఇది రైడ్ సినిమా రీమేక్ కదండి, రోత సినిమా రీమేక్. ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు సినిమాకి వెళ్ళాలనుకుంటే మీ ఇష్టం.